తమ్ముడు మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పాడు. ఎవరో ఒకటి మాట్లాడిందని చెప్పి దాని కాకుండా, ఎవరో ఒకటి ఒకసారి మాట్లాడినంటే దాని కాకుండా ఇంకా చాలా విషయాలకు వెళ్దామన్నాడు. నిజమే, ఒకసారి మాట్లాడినప్పుడు ఒకసారి మేము విమర్శ పెట్టాం, రెండోసారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒకసారి మాట్లాడినప్పుడు మేము దాన్ని కౌంటర్ చేశాం, రెండోసారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏం మాట్లాడింది? మొదటిసారి ఫిబ్రవరి 1 తారీఖు నాడు మాట్లాడిన మాటలు ఊటం చేస్తున్నా చూడండి. ఈ భారత రాజ్యాంగం స్థానంలో ఈ దేశానికి కొత్త రాజ్యాంగాన్ని రాయాలి, ఇది నేను ప్రతిపాదన పెడుతున్నా, దేశం మొత్తం చర్చించాల్సిందే అని అన్నాడు. అన్నడా లేదా? ఓకే. అప్పుడు నాలంటి ఏం చేస్తారు? నేను ఆంధ్రప్రదేశ్ లో 15 రోజుల నుండి 2వ తారీఖు నాడే తెలంగాణకు వచ్చేసా. తెలంగాణకు వచ్చిన వెంటనే ఈ పేపర్ స్టేట్మెంట్లు టీవీలన్నీ కనిపించినాయి. నేను అన్నా, అయ్యా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ గారు, నీ 7 ఏళ్ల కాలంలో నీకు రాజ్యాంగం నువ్వు మంచి పనులు చేస్తాంటే నన్ను అడ్డం పడ్డదా? ఎక్కడన్నా ఏదైనా ఒక కోణంలో అడ్డం పడ్డ విషయం చెప్పమని చెప్పి నేను అడగాల్సి వచ్చేసి, దళితులే ముఖ్యమంత్రి అన్న మాట అమలు చేసుకోవడానికి, దళితులే ముఖ్యమంత్రి చేస్తాన్న మాట అమలు చేసుకోవడానికి రాజ్యాంగం అడ్డం పడలేదు కదా? అరే చెయ్యాలనుకుంటే మనం పుట్టక ముందే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి దళితుడు సంజయ్ గారు ముఖ్యమంత్రి కాగలిగాడు. మన లాంటి వాళ్ళం చాలా మంది పుట్టక ముందే దళితుడైన దామోదర్ సంజయ్ గారు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇగో మన కళ్ళ ముందు పంజాబ్ లో ఒక దళితుడిని, చన్నీ అని ఒక దళితుడిని కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేయగలిగింది. మన కళ్ళ ముందు ఒక రాష్ట్రపతి ఇప్పుడు దళితుడే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, రాజ్యాంగం నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి రాజ్యాంగం అడ్డపడలేదు కదా? అదే సమయంలో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేయడానికి రాజ్యాంగం అడ్డం పడలేదు కదా? అదే సమయంలో ఎస్సీలకు 12% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ అమలు చేయడానికి రాజ్యాంగం అడ్డం పడలేదు కదా? బీసీలకు 33%, మహిళలకు 33%, ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ రాజ్యాంగం అడ్డం పడలేదు కదా? కేజీ నుంచి పీజీ అమలు చేయడానికి ఏ రాజ్యాంగం అడ్డం పడలేదు కదా? నీకు ఏ రాజ్యాంగం అడ్డం పడ్డదని చెప్పి నువ్వు రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడినావు అనే విషయాన్ని ఎదురుదాటితో ముందుకు నడపాల్సిన అయితే వచ్చింది కాబట్టి ముందుకు నడిపేశాం. దాదాపు ఇప్పటికే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితాన్ని కేసీఆర్ గారికి మరొక రోజు విలేకరులు మళ్ళా ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారు? ముఖ్యమంత్రి గారు, మీరు భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం అంటే దళిత సంఘాలు అంగీకరించట్లేదు కదా అని అన్నారు. అన్నారా లేదా? విలేకరుని ఏం బెదిరించిండు? ఏమయ్యా నువ్వు, ఏం ప్రశ్న, నీదేం పత్రిక, నీదే టీవీ అని అంటూ అసలు రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం ఏంది అన్నాడు. ఏమన్నాడు? రాజ్యాంగానికి టీవీలు తిరిగేసేయండి, సోషల్ మీడియాలో వాయిస్ తిరిగేసేయండి, రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం ఏంది అన్నాడు అని ఇక మొదలుపెట్టిండు. మళ్ళా ఏం మొదలుపెట్టిండు? అవునా, దళితులకు 19% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నా, నేను 19% రిజర్వేషన్ల కోసం నేను కొత్త రాజ్యాంగం అంటున్నా, వద్దంటున్నావా? ఆయన ఇచ్చేటోడు ఇప్పుడు మనం తీసుకునేటోళ్ళం. దళితులకు 19% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి కొత్త రాజ్యాంగం రాయాలంటున్నా, మేము వద్దంటున్నావా అని ప్రశ్నించాడు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో న్యాయమైన వాటా సగభాగం ఇవ్వాలంటున్నా. ఈ రాజ్యాంగం కాదు, కొత్త రాజ్యాంగం రాత్రంటున్నా, తప్పంటున్నావా? ఆయన అన్న మాట ఒక్కటి కూడా నేను అబద్ధం చెప్పట్లేదు. నేను ఆయన విషయాలు నేను మాట్లాడుతున్న ప్రతి పదం ఆయన నోటి నుండి వచ్చింది. మూడోది, బీసీల జనగణన కోసం నేను కొత్త రాజ్యాంగం రాయాలంటున్నా, తప్పటోను వదంటున్నావా అన్నాడు. ఈ దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా దక్కడం కోసం నేను కొత్త రాజ్యాంగం రాయాలంటున్నా, తప్పుపట్టాలంటున్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏందో చెప్పనా? మన భుజం మీద తుపాకీ పెట్టి మన మోహనీయుడు రాసిన రాజ్యాంగమే లేకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దళితులకు 19% రిజర్వేషన్ కోసం కొత్త రాజ్యాంగం అంటున్నాయా కేసీఆర్ అంటున్నదంటే అర్థం ఏంటిది? మన భుజం మీద తుపాకీ పెట్టి మన రాజ్యాంగాన్ని కొట్టిపాయడానికే కదా అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ, ఈ 4 విషయాల్లో ఆయన ఎంత అవగాహన లేకుండా మాట్లాడిండో, ప్రశ్నించిన విలేకరులను ఏ విధంగా అహంకారంతో బెదిరించిండో అవి చెప్పడానికంటే ముందు నేను చెప్తున్నా, రాజ్యాంగానికి దళితులకు సంబంధం ఏంటంటే రాజ్యాంగ నిర్మాత మీ తాత, రాజ్యాంగ నిర్మాత మా తాతే.
రాజ్యాంగ నిర్మాత నీ తాత కాదు కదా, నీ దొరల వంశాలు పుట్టినోడు కాదు కదా. రాజ్యాంగ నిర్మాత అంటేనే దళితుడు అని అంటుండు కదా. ఆ దళితుల వారసులు మేమే కదా. మరి అంబేద్కర్ వారసులు ఎవరంటే మరి మేమే కదా. కేసీఆర్ నీ తాత రాయలేదు, నీ తండ్రి రాయలేదు, నువ్వు రాయలేదు. నా తాత రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మరి ఎవరు మాట్లాడతారు? మా తాత రాసిన రాజ్యాంగాన్ని మేము కాకపోతే నువ్వు తీసేస్తాను, మేము కాకపోతే ఎవరు మాట్లాడతారు? ఇది స్పష్టం చెప్తున్నాడు. అంతేకాదు, తెలంగాణ ఉద్యోగంలో దళితుల పాత్ర గురించి తమ్ముడు కదా. ఆటలాడే కాడ కళాకారుల సంఖ్యలో 90% దళిత వర్గాలే కదా. పాటలు పాడిన కాడ వీలే కదా. జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది వీలే కదా. చచ్చిపోయిన త్యాగాలు చేసిన కాడ వీలే కదా. నీకు నిమ్మరసం ఇచ్చింది వీలే కదా. పార్లమెంట్ లో బిల్లు పెట్టింది, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టింది సుశీల్ కుమార్ షిండే దళితుడే కదా. నిన్న నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడింది? పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు తలుపులు మూయించి అప్రజాస్వామ్యం బిల్లు పెట్టిండ్రు, తల్లిని కొడుకుని వేరు చేసిందని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు కదా. నిజమే, ఆ పార్లమెంట్ లో అడ్డుకునే వాళ్ళని బయటికి పంపించి తలుపులు మూయించి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించింది ఎవరు? మరి స్పీకర్ కదా. ఆ స్పీకర్ ఎవరు? మీరకు మరి దళితురాలే కదా. ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వరకు తెలంగాణ కోసం పాటుపడితే, ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వరకు తెలంగాణ కోసం పాటుపడితే మీకు దళిత సంఘం, రాజ్యాంగానికి దళిత సంఘాలకు ఏం లేదు సంబంధం అంటావా? ఇది ఎక్కడి కథ? అదే సభ్యులు మీ అన్నగా చెప్తున్నాను. ఎందుకు వచ్చింది అది? మిగతా విషయాలు చెప్తున్నాను. నేను 5 పాయింట్ల కట్టుబడి ఉన్నా. 19% రిజర్వేషన్ అనే మాట ఏంటి? ఎస్టీల సంగతి 10% రిజర్వేషన్ ఏంటి? పెంచుతుంటే ఎవరు అడ్డం పడ్డం? బీసీల జనగణన విషయం ఎందుకు మాట్లాడినాం? మహిళలకు పురుషులతో సమానం ఎందుకు మాట్లాడినాం? సంపద గురించి ఎందుకు మాట్లాడడం? ఈ 5 గురించి నేను మాట్లాడతా. కానీ అంతకంటే ముఖ్యంగా చెప్తున్నాను, ముందు కేసీఆర్ కు అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నదా? రాజ్యాంగ నిర్మాత అంటే గౌరవిస్తాడా? అంబేద్కర్ అంటే కేసీఆర్ గౌరవం ఉన్నదా? అంబేద్కర్ మీద నిజంగా అభిమానం ఉన్నదా? ఆయన రాజ్యాంగ నిర్మాత నేను అంగీకరిస్తున్నాడా? లేదు అనడానికే సాక్షాత్ చెప్తున్నా. ఒక విషయం గ్రహించండి నా సోదరులారా, ఒకసారి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చెప్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే లేదా ఆయన ముఖ్యమంత్రి అయినదంటే ఆయన చెప్పింది ఏంటిది? పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చిందని కాదు, జైలుకి వెళ్ళడం వల్ల తెలంగాణ వచ్చిందని కాదు, కొంతమంది చనిపోవడం వల్ల తెలంగాణ వచ్చిందని కాదు. పోరాటాలు చేసినా, జైలుకి వెళ్ళినా, త్యాగాలు చేసినా తెలంగాణ వచ్చేది కాదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పి కేసీఆర్ నిండు శాసనసభలో మాట్లాడారు. అంటే పోరాటాల వల్ల, త్యాగాల వల్ల, జైలుకి వెళ్ళడం వల్ల తెలంగాణ రావడం కంటే ఆర్టికల్ 3 ఉండడం వల్లనే తెలంగాణ వచ్చిందని నువ్వే చెప్పావు కదా. ఆ మహానీయుడిని నువ్వు హైదరాబాద్ వచ్చిన రోజు మర్చిపోయావు కదా. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి వెళ్లి దండం పెట్టి వచ్చినప్పుడు, ఢిల్లీ నుంచి విమానాశ్రయంలో శంషాబాద్ లో దిగిన తర్వాత, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యలో ఒంటెలు, గుర్రాలు, ఏనుగులతో ఊరేగింపులు చేసిన తర్వాత ఎక్కడ దాకా వచ్చిపోయిండు? గన్ పార్క్ దాకా వచ్చి నివాళులర్పించండి. గాని అక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వచ్చి అంబేద్కర్ విగ్రహం ముందు 1 నిమిషం పాటు నివాళులర్పించకుండానే వెళ్ళిపోయిండు అనేసి కూడా మీరు మర్చిపోవచ్చు ఆయన అనుకుంటున్నాను. అప్పుడే తెలిసిపోయింది మా మహనీయుడు అంటే మనసులో ఎంతో ప్రేమ కంటే ఎక్కడో ఈర్షో దేశమో ఉన్నది అనడానికి సాక్ష్యం కనిపించింది అనే విషయం ఆ రోజే తేలిపోయింది. తీయటి మాటలతో మమ్మల్ని ఎల్లకాలం భ్రమలు పెట్టలేరు. ఆచరణ ఎప్పుడైనా బయటపడుతూనే ఉంటది. ఈ నేపథ్యంలో రెండో విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఒక్క విషయం కాదు, రెండో విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇవాళ కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఉన్నది పంజాగుట్టలో. పంజాగుట్ట ఎదురుగా నడి రోడ్డు మీద రాజశేఖర్ గారి విగ్రహం ఉంటుంది. రాజశేఖర్ గారు కొన్ని ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయవచ్చు, కానీ తెలంగాణ అడ్డుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. తెలంగాణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన రాజశేఖర్ గారి విగ్రహం కేసీఆర్ ఇంటి ఎదురుగా పంజాగుట్టలో ఉంటుంది. పర్మిషన్ లేకుండా ఉంటుంది. కానీ ఆ పర్మిషన్ లేకుండానే రాజశేఖర్ గారి విగ్రహం ఉన్నప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఉంటే తప్పైందని చెప్పి మరి దళిత నాయకులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం దాన్ని పక్కన పెడితే రాత్రి దాన్ని కూలగొట్టించి రాత్రి దాన్ని తీసుకెళ్లి ముక్కలు చేసి
చెత్త తీసుకెళ్లి బండిలో తీసుకెళ్లి చివరికి చెత్త కుండీలో చెత్తలో ఆ విగ్రహాన్ని ముక్కలు చేసి పడేసే విషయాన్ని దేశం ప్రపంచం చూసి కూడా మీరు మర్చిపోతాను సైతం పోతున్నాను. ఇప్పటికీ నేను చెప్తున్నా, పర్మిషన్ లేని రాజశేఖర్ విగ్రహం అక్కడే ఇప్పటికీ ఎట్లున్నది. మరి అంబేద్కర్ విగ్రహం మాత్రం చెత్త కుప్పలు ఎందుకు పడి ఉన్నదంటే ఇప్పటికీ జవాబు లేదనేసి కూడా మీరు మర్చిపోతాను సైతం అనుకుంటున్నాను. రెండో విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నాకు తెలిసిన ఈ 3-4 దశాబ్దాల్లో అంబేద్కర్ జయంతులైనా వర్ధంతులైనా అధికారికంగా జరిగేది ట్యాంక్ బండ్ కానీ కానీ ఈ 7 సంవత్సరాల్లో ఆ ట్యాంక్ బండ్ కాడికి వచ్చి ఆయనకు నివాళులర్పించే సాంప్రదాయమే లేదనేసి కూడా మీరు మర్చిపోద్దని సరైనంగా కోరుతున్నాను నేను. అదే సమయంలో తేడా చూస్తుంటాడు. ఒకసారి మీరు గమనించండి. నేను గాంధీని గౌరవిస్తా, ఆయన స్వాతంత్రానికి గుర్తు. నేను అంబేద్కర్ని గౌరవిస్తా, ఆయన రాజ్యాంగానికి గుర్తు. ఇది అందరూ తెలిసిన విషయమే. మరి స్వాతంత్రం సాధించిన గాంధీ ఘాట్ ఎక్కడున్నది? బాపు ఘాట్ ఎక్కడున్నది? లంగర్ హౌస్ లో ఉన్నది. లంగర్ హౌస్ లో ఉన్న ఇల్లు ప్రగతి భవన్ ఎంత దూరం ఉన్నది? 27 కిలోమీటర్ల దూరం ఉన్నది. మరి ప్రగతి భవన్ కు అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ఎంత దూరం ఉన్నది? 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. మరి ఏప్రిల్ 14 తారీఖు నాడు జయంతుల గారికి మాత్రం 2 కిలోమీటర్లు ప్రగతి భవన్ నుంచి బయటకు రాలి కానీ 27 కిలోమీటర్ల దూరం మాత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి గారికి మాత్రం అక్కడికి వెళ్తున్నాడంటే ఇది మనసులో తేడా లేకపోతే ఎలా సమానంగా చూసినట్టు అర్థం చేసుకోవాల్సిందని సవినంగా విజ్ఞప్తి చేస్తాను నేను. అదే సమయంలో ఎర్రవల్లిలో ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఉన్నది, ఆయన వ్యవసాయం అనేది అంతా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి ఎర్రవల్లి వెళ్ళినప్పుడు వాడ తిరుగుతున్నప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం కనిపించింది, అదే గాంధీ విగ్రహం కూడా కనిపించింది. సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో గాంధీ విగ్రహానికి దండేసింది కానీ అంబేద్కర్ విగ్రహానికి దండేయలేని విషయం పేపర్లో టీవీలో అప్పుడే ఎక్స్పోజ్ అయిన విషయం కూడా మీరు మర్చిపోదని అనుకుంటున్నాను. అంటే ఇవన్నిటికి అర్థం ఏంటంటే ఈ దళితుడైన అంబేద్కర్ ని ఎంతకాలం మేము గౌరవించాలి? మేము ఎందుకు గౌరవించాలి? ఆయన రాజ్యాంగ నిర్మాత ఉన్నంత కాలం ఆయన గౌరవించకపోతే ఎందుకు గౌరవించట్లేదు కూడా అంటున్నారు కదా. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అనే పేరే లేకపోతే ఆయన గౌరవించాల్సిన కర్మ నాలాంటి దొరకకుండదని చెప్పి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర ఆయన చేస్తున్నాడానికి అది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. లేకపోతే కాళ్ళ మీద చెప్పండి. ఇకపోతే ఆయన మాటల యొక్క అర్థం గురించి మాట్లాడుతున్నాను. నా దళిత వర్గాల బలహీన వర్గాల సోదరులారా, ఎవరి మాటల వెనక ఎలాంటి కుట్రలు దాగి ఉన్నాయో అవి అర్థం చేసుకోలేనంత కాలం నా ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరి మాటల వెనుక ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి అర్థం చేసుకోలేనంత వరకు నా ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ మాటల వెనుక కుట్రలు లేకపోతే మనం అర్థం చేసుకోకపోతే ఎలా మోసపోతామో ఆయన మాటలే సాక్ష్యాలు చెప్తున్నాను, గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఏమన్నాడు? దళితుల భుజం మీద పెట్టి కొట్టాలనుకున్నాడు కదా రాజ్యాంగాన్ని. అంటూ ఏమన్నాడు? నేను 19% రిజర్వేషన్స్ ఎస్సీలకు ఇవ్వడం కోసమే కొత్త రాజ్యాంగం రాస్తానంటున్నా, ఎట్లా తప్పుపడతావు అన్నాడా లేదా? అవును. దళితులు 19% అయినప్పుడు 19% రిజర్వేషన్ ఇవ్వని రాజ్యాంగం చెప్తుంది కదా. నువ్వు కొత్తగా రాజ్యాంగం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకు సాక్ష్యం ఏంటిది? ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దళితుల జనాభా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు 14%, గిరిజన జనాభా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు 4%. మరి ఎన్టీ రామారావు పాలన రానంత వరకు మనకు రిజర్వేషన్ ఎంత ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఉమ్మడి రాష్ట్రంలో 14 ఎస్సీలకు 4 ఎస్టీలకు ఉండేది. కానీ ఎన్టీ రామారావు వచ్చినాక ఎవరి జనాభా ఎంతో మన తేల్చినాక మన జనాభా పెరిగిందని చెప్పి ఆయనకు సమాచారం వచ్చేసింది. ఎవరి జనాభా? ఎస్సీల జనాభా 14 నుంచి 15% అని చెప్పేసిండ్రు. ఇగో 167వ జీవో ద్వారా 15% రిజర్వేషన్ ఇచ్చిండు. అంటే 1% పెంచిండు కదా. అంటే పెంచి అధికారం రాజ్యాంగం ఇచ్చినట్టే కదా. మరి ఎన్టీ రామారావు 14 నుంచి 15 పెరిగితే ఆ 15 ఇప్పటికి కూడా అమలు జరుగుతుంది కదా. అంటే రాజ్యాంగంలో ఉండబడే హక్కు మేరకే ఎన్టీ రామారావు పెంచాడు కదా. 4% ఉండబడే ఎస్టీల రిజర్వేషన్లు 2% పెరిగితే 6% కదా. 6% ఇప్పుడు కూడా అమలు జరుగుతున్నాయి కదా. అంటే పెంచే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టే కదా. మరి ఎన్టీ రామారావు గారు ఎస్టీలకు 1% పెంచి రిజర్వేషన్ అమలు చేసినప్పుడు, అది రాష్ట్ర హక్కుగా భావించుకున్నప్పుడు, ఎస్టీలకు 2% పెంచి 6% ఇచ్చినప్పుడు, అది అమలు జరుగుతున్నప్పుడు, ఎస్సీలకు 19% అయినప్పుడు కేసీఆర్ ఏం చేయాలి? పెంచాలి. పెంచడం కోసం రాజ్యాంగం ఎందుకు మార్చాలంటున్నావు? నువ్వు పెంచాలి కదా. రెండో విషయం చెప్తున్నా, నా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా ఏ రాష్ట్రంలో ఎంత ఉంటే అంతే ఇవ్వాలి, అంతే.
మీరు గమనించండి. ఒక రాష్ట్రంలో ఎస్సీలు లేరు, రిజర్వేషన్ ఇస్తారా? రెండు రకాల రిజర్వేషన్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు లేరు, వాళ్ళకి జీరో రిజర్వేషన్ ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఒకటే ఉంటారు, వాళ్ళకి ఒకటే ఇస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు 10 మంది ఉంటారు, 10 ఇస్తారు. 20 ఉంటారు, 20 ఇస్తారు. 29 ఇస్తారు. అందుకు సాక్ష్యం మీ కళ్ళ ముందు చదువుతున్నాను, దయచేసి గమనించాల్సిన విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ అనేది ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వడానికి అవకాశం ఉన్నదని చెప్పడం కోసం మాత్రమే రిజర్వేషన్ల విధానం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం కోరుతున్నాను. ఇగో చూడండి, ఆంధ్రప్రదేశ్ లో 15% ఇప్పటికే అమలు జరుగుతుంది. ఇక పోతే అరుణాచల్ లో దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ లేవు. మనం అరుణాచల్ భారతదేశంలో రాష్ట్రమే కదా, అక్కడ దళితులు అసలే లేరు, మన అక్కడ రిజర్వేషన్లు ఏమడుగుతామాడా లేదు. అస్సాంలో మన దళితుల జనాభా 7%, అక్కడ 7 అమలు జరుగుతున్నాయి. బీహార్ లో మన దళితుల జనాభా 15 అమలు జరుగుతున్నాయి. చండీగఢ్ లో ఒక్కరు లేరు, చండీగఢ్ లో 0. ఛత్తీస్గఢ్ లో 13 అమలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 15 అమలు జరుగుతున్నాయి. గోవాలో 22, గోవాలో 2, మన పక్క రాష్ట్రమైన గోవాలో దళితుల జనాభా 2% అమలు జరుగుతుంది. గుజరాత్ లో 7% అమలు జరుగుతుంది. హర్యానాలో 20% అమలు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఎస్సీల జనాభా 25% అమలు జరుగుతుంది. జార్ఖండ్ లో 10% అమలు జరుగుతుంది. కర్ణాటకలో 15 అమలు జరుగుతుంది. కేరళలో 8 ఉన్నారు, 8 అమలు జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో 16 ఉన్నారు, 16 అమలు జరుగుతుంది. మహారాష్ట్ర, అంబేద్కర్ పుట్టిన గడ్డ, మహారాష్ట్రలో 13% ఉన్నారు, అక్కడ 13 అమలు జరుగుతుంది. మేఘాలయలో మనం లేవు, అక్కడ రిజర్వేషన్ లేవు. మిజోరాంలో మనం లేరు, అక్కడ రిజర్వేషన్ లేవు. నాగాలాండ్ లో లేరు, అక్కడ రిజర్వేషన్ లేవు. ఒడిశాలో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నాయి. పాండిచ్చేరిలో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నాయి. పంజాబ్ లో మన జనాభా ఎస్సీల జనాభా 29% అమలు జరుగుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మన జనాభా ఎంతో కొంత అమలు జరుగుతుంది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. రాజస్థాన్ లో 16 అమలు జరుగుతున్నాయి. సిక్కిం లో మన జనాభా 5 అమలు జరుగుతున్నాయి. తమిళనాడులో మన 18 అమలు జరుగుతున్నాయి. తెలంగాణలో 19 నువ్వు అంటున్నావు కదా, మరి 15 అమలు జరుగుతున్నాయి. త్రిపురలో 17 అమలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 21 అమలు జరుగుతుంది. ఉత్తరాఖండ్ లో 18 అమలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ లో 22 అమలు జరుగుతున్నాయి. అమలు జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు నువ్వు 19% రిజర్వేషన్ కోసం కొత్త రాజ్యాంగం అంటున్నావు కదా, మరి నువ్వు పెంచాల్సిందే కానీ కొత్త రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పెంచాల్సిందే కదా. ఎన్టీ రామారావు ఒకటి పెంచిండు, నువ్వు 4 పెంచాలి కదా. మరి కొత్త రాజ్యాంగం మనం ఎందుకు మాట్లాడుతున్నావు? ఎస్టీలకు 4 ఉంటే 6 పెంచింది కదా ఎన్టీ రామారావు. ఎస్టీల సంగతి ఏంది? నా సోదరులారా, ఎస్టీల సంగతి అయితే లేని కాడ లేరు, ఉన్న కాడ 100% ఉంటే 100% మనకు అమలు జరుగుతుంది. లేని కాడ లేరు, ఉన్న కాడ 100% ఉంటే 100% అమలు జరుగుతుంది. ఒక్కసారి మీరు చూస్తారని ఆశిస్తున్నాను నేను. ఇక్కడ మనం 6%ని 10% చేద్దామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది 2014లో. 6% నుంచి 10% చేద్దామని మేనిఫెస్టో పెట్టి 7 కలిసి పెరగలేదు కదా. కానీ ఏ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంత ఉంటుందో అంత రిజర్వేషన్ ఉంటాయి. అది 20, 30, 100 అని కూడా కాదు. సాక్ష్యం చెప్తాను, మీరు చూడండి. అరుణాచల్ ప్రదేశ్ లో 80% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. అస్సాంలో 15 అమలు జరుగుతున్నాయి. బీహార్ లో 1% ఉన్నారు, 1 అమలు జరుగుతుంది. ఛత్తీస్గఢ్ లో 32% ఉన్నారు, 32 అమలు జరుగుతున్నది. ఢిల్లీలో 15 ఉన్నారు, ఢిల్లీలో 7 ఉన్నారు, 7% అమలు జరుగుతుంది. గోవాలో 12 ఉన్నారు, ఎస్సీలు 2 ఉంటే గిరిజనులు 12 ఉన్నారు, 12 అమలు జరుగుతుంది. గుజరాత్ 14 ఉన్నారు, 14 అమలు జరుగుతుంది. హర్యానాలో ఎవరు లేరు, 0 వాళ్ళకు. హిమాచల్ ప్రదేశ్ లో 4% ఉన్నారు, 4 అమలు జరుగుతుంది. జార్ఖండ్ లో 26 ఉన్నారు, 26 అమలు జరుగుతుంది. కర్ణాటకలో 3 ఉన్నారు, 3% అమలు జరుగుతుంది. కేరళలో 2% ఉన్నారు, 2 అమలు జరుగుతుంది. అదే సమయంలో లక్షద్వీప్ లో 100% ఉన్నారు, 100% అమలు జరుగుతుంది. లక్షద్వీప్ అనేది కూడా రాష్ట్రం అనుకుంటే 100% అమలు జరుగుతుంది అనేసి కూడా మీ దృష్టి. మధ్యప్రదేశ్ లో 20% ఉంటే 20 అమలు జరుగుతుంది. మహారాష్ట్రలో 7% ఉంటే 7% అమలు జరుగుతుంది. మణిపూర్ లో 34 ఉంటే 34 అమలు జరుగుతుంది. మేఘాలయ 80%, మిజోరాంలో 80%, నాగాలాండ్ లో 80%, ఒడిశాలో 22% అక్కడ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. పంజాబ్ లో ఎవరు లేరు, వాళ్ళకు 0. పంజాబ్ లో ఎవరు లేరు, వాళ్ళకు 0. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా 12% రాజస్థాన్, సిక్కిం 21, తమిళనాడు 1 ఉన్నారు, 1% అమలు జరుగుతుంది. తెలంగాణలో 10 ఇస్తాను కదా, ఇప్పటికి 6 అమలు జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే
ఎవరు ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత అమలు జరుగుతుంది, కానీ మరి ఇక్కడనే అమలు జరుగుతలేదనే విషయం ఇక్కడ స్పష్టంగా రుజువుతున్నప్పుడు అమలు చేయాల్సిన కేసీఆర్ గారు అమలు చేయకుండా కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడడం అంటే అణగారిన వర్గాలకు ద్రోహం చేయడం తప్ప, రాజ్యాంగానికి అంబేద్కర్ ద్రోహం చేయడం తప్ప మరొకటి కారణం కాదనేసి కూడా స్పష్టంగా రుజువుతున్న కూడా మీరు మర్చిపోతాను సైనంగా కోరుతున్నాను నేను. అందువల్ల మళ్ళా చెప్తున్నా, ఎస్సీ ఎస్టీల జనాభా ఏ రాష్ట్రంలో ఎంత ఉంటే అంత రిజర్వేషన్ అమలు జరగాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం అవును, పంజాబ్ లో ఎస్సీలు 29% ఉన్నారా లేదా? అది 29 అమలు జరుగుతుంది కదా. లక్షద్వీప్ లో ఎస్సీలు 100% ఉన్నారా లేదా? 100% అమలు జరుగుతుంది కదా. అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ఎంత ఉంటే అంత అమలు జరగాలని రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చెప్పింది. దాన్ని ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వకుండా ఎన్టీ రామారావు ఒక జీవోతోటే రిజర్వేషన్ పెంచాడు కదా. ఆ జీవో నీ చేతిలోనే నువ్వు చేయకుండా కొత్త రాజ్యాంగం అంటే నీకు అంబేద్కర్ గౌరవించే సాంప్రదాయం లేదు కాబట్టి అంబేద్కర్ పేరుతో ఈ రాజ్యాంగ నిర్మాత ఎంతకాలం అనే పేరు ఉండాలనే ఒక ఆలోచనతో నువ్వు తప్పక పెట్టినట్టునే తప్ప ఇంకా వేరే కారణం కనిపించట్లేదని కూడా మనం మర్చిపోతాం సైన్యం పోతున్నాను నేను. ఇకపోతే రెండోది ఏం మాట్లాడిండు? మహిళల గురించి మాట్లాడండి. నేను విజ్ఞప్తి చేస్తున్నా నా సోదరి మందారా, నేను విజ్ఞప్తి చేస్తున్నా నా సోదరులారా, అవును పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రకాలుగా వాటా ఇవ్వదలుచుకున్నా తప్పుపడతావా? తప్ప అన్నాడు. అవును, ఎవరు తప్పుపట్టారు, కానీ మీ దృష్టికి 2 విషయాలు తీసుకొస్తున్నాండి. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఆటలు ఆడిన కాడ మహిళలు లేరా? పాటలు పాడిన కాడ మహిళలు లేరా? ఇప్పుడు పాటలు పాడిన కాడ నా చెల్లెలు నా బిడ్డలు లేరా? జైలుకి వెళ్ళిన కాడ మహిళలు లేరా? చచ్చిపోయిన కాడ మహిళలు లేరా? ఉన్నారు కదా. కానీ పురుషులతో సమానంగా మహిళలకు వాటా ఇస్తారన్న కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 18 మంది మంత్రుల్లో ఒక మహిళ మంత్రి పెట్టుకున్నాడా? ఒక మహిళనన్నా 5 ఏళ్ళు మంత్రి పెట్టుకున్నాడా? లేదు కదా. ఇప్పుడు ఎంఆర్పీఎస్ రోడ్ మీదకి వచ్చి మహిళలకు ఎందుకు మంత్రివర్గ స్థానం లేదన్నప్పుడు ఇప్పుడు 2 పెట్టిండు కదా. ఇప్పుడు నువ్వు సగం గురించి ఆలోచిస్తున్నావు కదా. ఇప్పుడు నీ 5 ఏళ్ళు ఒక్కరిని పెట్టలేదు, ఇప్పుడు 2 పెట్టావు. ఇప్పుడు నువ్వేమన్నావు? నువ్వు పురుషులతో సమానంగా అన్ని రకాలుగా వాటాలు కావాలన్నావు కదా. దానికి కొత్త రాజ్యాంగం ఉన్నావు కదా. అరే 18 మంది మంత్రుల కాడ 9 మందిని పెట్టడానికి ఏ రాజ్యాంగం అడ్డపడ్డది? 18 మంది మంత్రుల చోట 9 మంది మహిళలు పెట్టడానికి మంత్రివర్గాలు తీసుకోవడానికి ఏ రాజ్యాంగం అడ్డపడ్డది? ఏ రాజ్యాంగం అడ్డపడలేదు కదా. అంటే అర్థం ఏంటిది? నువ్వు పెట్టాల్సిన చోట పెట్టావు, నువ్వు ఇవ్వాల్సిన చోట ఇవ్వవు. నువ్వు కొత్త రాజ్యాంగం గురించి మన మహిళల మీద మాట్లాడతావు. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా నేను. ఈ దేశంలో వాళ్ళ బిల్లు పెండింగ్ లో ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో వాళ్ళ బిల్లు పెండింగ్ లో ఉన్నది. ఏ బిల్లు? మహిళలకు 33%, పార్లమెంట్ లో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం మహిళల బిల్లు పెండింగ్ లో ఉన్నది. అక్కడ ఎక్కడది? రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ల కోసం బిల్లు పాస్ అయింది రాజ్యసభలో. లోక్సభలో బిల్లు పెండింగ్ లో ఉన్నది. మరి నువ్వు 10 ఏళ్ళు లోక్సభలో ఉన్నోడివే కదా. నువ్వు 10 ఏళ్ళు లోక్సభలో ఉన్నోడివే కదా. అదే సమయంలో ఇప్పుడు ఎంపీ కూడా లోక్సభలో కూడా ఉన్నారు కదా. మరి పార్లమెంట్ లో ఈ చట్టసభలో రిజర్వేషన్ మహిళల బిల్లు పాస్ చేయమని చెప్పి ఎందుకు 10 మందిని కలిసి గట్టిగా మాట్లాడలేకుండా పోయినావు ఈ 18 సంవత్సరాలు? పోనీ 2 సభల్లో ఇంకో బిల్లు పెండింగ్ ఉన్నది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వడానికి పార్లమెంట్ లో బిల్లు పెండింగ్ ఉన్నది. మరి స్థానిక సంస్థల్లో 50% కోసం ఎందుకు అక్కడ మాట్లాడలేదు? అక్కడ మాట్లాడితే బిల్లులు వస్తే ఆటోమేటిక్ అమలు జరుగుతుంది. నువ్వు ఇవ్వదలుచుకుంటే మంత్రివర్గంలో సగం ఇస్తే వాళ్ళకి వాట వస్తుంది. నువ్వు ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా, మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా వాళ్ళ గురించి కొత్త రాజ్యాంగం రాద్దాం అంటే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద నీకు ఏదో కసి ఉన్నది, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద నీకు ఏదో కోపం ఉన్నది తప్ప దానికి దీనికి లింకే లేదనేసి కూడా మీరు మర్చిపోతారు సైనంగా కోరుతున్నాను నేను. ఇకపోతే 4వ విషయం చెప్తున్నా నేను. నా బీసీలు ఇక్కడ ఉన్నారు. 4వ విషయం చెప్తున్నా, నా బీసీలు ఇక్కడ ఉన్నారు. నా బీసీ సోదరులారా, నేను మీ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఆయన ఏమన్నాడు మొన్న మాట్లాడుతూ? ఆయన ఏమన్నాడంటే బీసీల జనగణన జరగాలంటే ఈ దేశంలో కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పి ఆయన మాట్లాడిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, అరే బీసీల గురించి కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడే నువ్వు, బీసీల గురించి కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడే నువ్వే సమగ్ర సర్వే నిర్వహించావు కదా. కొత్త రాజ్యాంగం లేకుండానే సమగ్ర సర్వే నిర్వహించావు కదా. సమగ్ర సర్వేలో బీసీల జనాభా ఎంత తేలింది? 51% పైగా తేలింది కదా. 52% తేలింది కదా. బీసీల జనగణన కోసం కొత్త రాజ్యాంగం అంటున్నావు కదా బీసీల కోసం నమ్మించడానికి. అరే నువ్వు బీసీల జనాభా నువ్వు లెక్కలు తీసావు కదా. ఏ రాజ్యాంగం అని అడ్డం పడ్డదా? ఏ చట్టం అని అడ్డం పడ్డదా? ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం పడ్డదా? నువ్వే ప్రచురించావు కదా. నీ నమస్తే తెలంగాణ వచ్చింది కదా. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కదా. ఎంత జనాభా ఉన్నది? 52% ఉన్నది కదా.
అవును, 52% దాకా నా బీసీలకు అవకాశాలు నీ మంత్రివర్గాలు ఉన్నాయా? 52% దాకా అవకాశాలు నీ బీసీలకు మంత్రివర్గాలు ఉన్నాయా? లేవు. సాక్ష్యం ఏం చెప్తున్నా నేను చూడండి. కేసీఆర్ మంత్రివర్గం బీసీలు. ఈ రాష్ట్రంలో వెలమల జనాభా ఎంత? 1%. బీసీల జనాభా ఎంత? 52%. అంటే వెలమలతో పోల్చుకుంటే ఇంకా 51% ఎక్కువ కదా. మరి వెలమలు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? బీసీలు ఎంతమంది మంత్రులు ఉన్నారు? 1% ఉన్న వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. 1% ఉన్న వాళ్ళు ఆయన కొడుకు మంత్రి అవుతాడు, ఆయన అల్లుడు మంత్రి అవుతాడు, ఎర్రబలి దయాకర్ ఆయన కొడుకు కూడా ముఖ్యమంత్రి అవుతాడు. 1% జనాభా వాళ్ళు 4 ఉంటారు. మరి 52% జనాభా వీళ్ళు ఎంతమంది ఉండాలి? మరి 52% జనాభా వీళ్ళు ఎంతమంది ఉండాలి? వీళ్ళు 4 ఉన్నారు. మొన్న ఈటల రాజేందర్ ఉన్నంత వరకు, ఈటల రాజేందర్ బర్తరఫ్ చేసేంత వరకు వీళ్ళు కూడా 4 ఉన్నారు. అంటే 52% వాళ్ళు 4 ఉంటే వెలమలు కూడా 4 ఉండాలి. నాకే రాష్ట్ర మంత్రి వర్గంలో ఇది ఎట్లా న్యాయం అవుతుంది? నువ్వు బీసీల కోసం ఏదో మేలు చేస్తామని మాట్లాడాను. నువ్వు నీ కులానికి 4 ఇచ్చి 51% పైకి ఉన్న బీసీలకు 4 ఇచ్చి అందులో ఈటల రాజేందర్ పక్కకు పెడితే ఇప్పుడు 3 ఉన్నారు. అంటే 1% వాళ్ళు 4 ఉంటే 1% వాళ్ళు 4 ఉంటే 51% వాళ్ళు ఇప్పుడు 3 ఉన్నారని మీరు మర్చిపోతారు. సైనంగా పోతున్నాను. ఇది ఆ బీసీలను గౌరవించే సాంప్రదాయం, ఇదాని బీసీలను గౌరవించి అభివృద్ధి తీసుకొచ్చే సాంప్రదాయం ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అంతేకాదు చెప్పదలుచుకున్నా, కనీసం దళితుడు పక్కకు నీకు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చుంటే నువ్వు అంగీకరించలేకపోతే 5 ఏళ్లలో ఒక రాజ్యాంగం పక్కకు పెట్టుకొని ఒక క్యాడెన్సర్ పక్కకు పెట్టుకొని వాళ్ళిద్దరి పక్కకు తీసేసి ఇప్పుడు మా దళితులను పడుతున్నా మా కొప్పలేశ్వర్కు అదే ఉప ముఖ్యమంత్రి స్థానం లేకుండా చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి అంటే పక్క కూర్చునేటోడే కదా. ముఖ్యమంత్రి తర్వాత ప్రోటోకాల్ ఉప ముఖ్యమంత్రి కదా. మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నదా? ఇప్పుడు మా కొప్పలేశ్వర్కి ఎవరైనా అడ్డం పడ్డదా? ఏ రాజ్యాంగం అని అడ్డం పడ్డదా? మేమేమని అడ్డం పడ్డమా? మేము కూడా ఇవ్వని చెప్పాం కదా. కానీ ఎందుకు లేకుండా పోయింది? అంతేకాదు, మీ అన్నగా మీ బిడ్డగా ఇంకొక విషయం కూడా చేసిపోయింది. రెడ్ల జనాభా 5%. మిగతా వాళ్ళందరి జనాభా గురించి మాట్లాడుతున్నా. రెడ్డి సామాజిక వర్గ సోదరులను రాజకీయంగా ఎదురుదాడి చేయకుండా అవకాశాలు, ఇతర అవకాశాలు కూడా వాళ్ళు కొల్లబెట్టిస్తున్నాడు. అందుకు సాక్ష్యం ఏంటి? వాళ్ళ జనాభా 5% ఉండదు, 6 మంత్రులు ఉంటారు. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి సవితేందర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాపూర్ నుంచి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి. ఎంతమంది? 6 ఉన్నారు. ఒక కులానికి 6 ఇచ్చావు కదా. మరి ఈ తెలంగాణలో ఏ కులానికన్నా 2 ఇచ్చావా? ఏ ఒక్క కులానికన్నా 2 తీసుకున్నావా? యాదవ్లు, శ్రీనివాస్ యాదవ్ ఒకటే. మరి యాదవ్కి 2 ఎందుకు లేకుండా పోయింది? శ్రీనివాస్ గౌడు ఒకటే, గౌడ్లకు ఇంకొకటి ఎందుకు లేకుండా పోయింది? మున్నూరు కాపు కమలాకర్ ఒకటే, ఇంకోటి ఎందుకు లేకుండా పోయింది? ముదిరాజును తీసేసావు, నేను పక్కకు పెట్టావు. పోనీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు? ఒకరే, ఇంకోరికి ఎందుకు ఇవ్వలేకపోయావు? గిరిజనులు ఎంతమంది ఉన్నారు? ఒకరే నమ్మడ, వారికి ఇంకోటి ఎందుకు ఇవ్వలేకపోయినావు? కమ్మలు ఎంతమంది ఉన్నారు? ఒకటే, 2 ఎందుకు ఇవ్వలేకుండా పోయినావు? మాలలు ఎంతమంది ఉన్నారు? ఒకటే కొప్పరేశ్వర్, 2 ఎందుకు ఇవ్వలేదు? ఈ తెలంగాణలో 112% జనాభా గల మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఎందుకు లేకుండా చేశావు? తెలంగాణలో మంత్రివర్గంలో మాదిగల స్థానం ఏంది? ఇక్కడ మిగిలిన కులాలకు 1 కంటే 2 ఇచ్చిందా? మిగిలిన కులాలకు 1 కంటే 2 ఇచ్చిందా? మరి వెలమలకు 4 ఎందుకు? రెడ్ల 6 ఎందుకు? వెలమలకు 4 ఎందుకు? రెడ్ల 6 ఎందుకు? అంటే ఇక్కడ తేడా ఏంటిది? ఇది దొరల రాజ్యం. ఈ దొరల రాజ్యాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడతాం అంతే. ఈ దొరల రాజ్యాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడతాం. కేసీఆర్ కు నిమ్మరసం వచ్చింది నేనే, కానీ తెలంగాణ వచ్చిన రోజు ప్రశ్నించింది నేనే. కేసీఆర్ 2 సార్లు జైల్లో పెడితే జైలుకి వెళ్ళింది, బయటకు వచ్చింది నేనే. ఈ తెలంగాణ గడ్డ మీద అందరికంటే ముందు జైల్లో పడ్డది ఎవరు? నేనే కదా. మరి ఆయనకు నిమ్మరసం వచ్చింది నేనే కదా. ఆయన మోసం చేస్తే ప్రశ్నించింది నేనే కదా. మరి కేసీఆర్ ఎవరిని జైలు పెట్టిండు? నన్నే కదా. అవును, కృష్ణమాధవ్ జైల్లో పెడితే బయటకు వచ్చారు. విలేకరులు ఎప్పుడన్నా 3rd డిగ్రీ ప్రయోగించి చూశారా? ఈ గవర్నమెంట్ లో 3rd డిగ్రీలు కూడా విలేకరులు పడ్డారు కదా. విలేకరులను జైలు పెట్టాల్సి వచ్చింది కదా. రేవంత్ రెడ్డిని జైలు పెట్టాల్సి వచ్చింది కదా. బండి సంజయ్ జైలు పెట్టాల్సి వచ్చింది కదా. జైలు పెడితే వాళ్ళు జైలు ఉన్నారా? నేను బయటకు వచ్చి నేను మాట్లాడుతూనే ఉన్నా. విలేకరులు బయటకు వచ్చి విలేకరులు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతున్నా లేదా? సంజయ్ బయటకు వచ్చి సంజయ్ మాట్లాడుతూనే ఉన్నాడు. రేవంత్ బయటకు వచ్చి రేవంత్ మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఏమంటే వచ్చింది? నేను ఒక నియంత్రణగా పరిపాలించాలనుకుంటే వీళ్ళని జైల్లో పెడితే ఈ రాజ్యాంగాలు ఉండబడే వాళ్ళ హక్కుల వల్లనే వీళ్ళు బయటకు వస్తారు. రాజ్యాంగమే లేకపోతే వీళ్ళని జైల్లో పెడితే బయటకు వచ్చే అవకాశం ఉండదని చెప్పి నా కల్వకుంట్ల రాజ్యాంగం నాకు ఉండాలి, నా దొర రాజ్యాంగం ఉండాలి. శాస్త్రంగా ఈ తెలంగాణను ఏం పారేయాలి, నేను, నా కొడుకు, నా మన్మడు, ఆ మన్మడు కూడా వెళ్ళాలని చెప్పి
ఒక కుట్ర బుద్ధితోటి ఇవాళ అంబేద్కర్ కు అవమానించే విధంగా, రాజ్యాంగాన్ని లేకుండా చేసే విధంగా కుట్రలకు తెరలేపినట్టుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం కూడా మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాడు. ఆర్థిక సమానత్వం కోసం అంటే ఆయన కొత్త రాజ్యాంగం రాస్తాడట. ఏ ఆర్థిక సమానత్వం? ఈ రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. కేసీఆర్ గారు ఆర్థిక సమానత్వం గురించి మాట్లాడు, దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా? తెలంగాణ ఉద్యమ కాలంలో నీ కుటుంబానికి అప్పులున్నాయని చెప్పావు. తెలంగాణ ఉద్యమ కాలంలో నీ కుటుంబానికి అప్పులైందని చెప్పావు. కానీ ఈనాడు వేల లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా ఎదిగిపోయాడు? ఆర్థిక సమానత్వం గురించి నువ్వే మాట్లాడేది. ఆర్థిక సమానత్వం కోసం అంటూ నువ్వు కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మా బీసీలకు సగం వాటి మనోడివి కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మహిళలకు నీ 5 ఏళ్లలో ఒకరిని మంత్రివర్గం తీసుకున్నవి నువ్వు కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మా రిజర్వేషన్లు 19% పెంచకుండా, అవకాశం ఉండి కూడా పెంచకుండా నువ్వు కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మా గిరిజనులకు 10% ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని ఇంతకాలం ఇవ్వకుండా కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? కొత్త రాజ్యాంగం ఎందుకు నీకు? ఈ రాజ్యాంగం నీకు అడ్డులవుతుంది. ఈ రాజ్యాంగంలో పౌర హక్కులు నీకు అడ్డులవుతున్నాయి. ఈ పౌర హక్కులు నేను హరించాలనుకుంటే రాజ్యాంగం ఉండొద్దని చెప్పి మనసులో నీకున్నది. నీ మనసులో ఉన్న మాట మన ప్రెస్ మీట్ లో బయట పెట్టావు. నీ మనసులో ఉన్న మాట ప్రెస్ మీట్ లో బయట పెట్టావు. ఏం బయట పెట్టావు? అవును, ఈ దేశంకి రాజ్యాంగం ఇది కాదు, చైనా లాంటి రాజ్యాంగం కావాలన్నాడు. ఏమన్నాడు? చైనా లాంటి రాజ్యాంగం కావాలన్నాడు. చైనా రాజ్యాంగం ఏంటిది ఇప్పుడు? అదేమన్నా ప్రజాస్వామ్య రాజ్యాంగమా? అంబేద్కర్ లాగా రాసిందాగా? లేదా అదేనా సోషలిస్ట్ కంట్రీ? ఇప్పుడు అది ప్రజాస్వామ్య దేశంగా లేదు, అది సోషలిస్ట్ కంట్రీగా లేదు. ఏ వ్యవస్థగా మారుతున్నది? మళ్ళీ ఒక నూతన రాజకీయ వ్యవస్థను మళ్ళీ దొరల కాలం నాటికి, భూస్వాముల కాలం నాటికి ఆ పాలన జరగబోతున్న విషయం మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఏ కాలం అది? మళ్ళా రాజుల కాలం. అంటే మళ్ళీ నూతన రాజుల కాలాన్ని అక్కడ పునర్దస్తున్నారు చైనా వాళ్ళు. ఆ చైనా వాళ్ళు జిన్పింగ్ నేనే 20 ఏళ్ళు ఉండాలని చెప్పి ఆయన రాజ్యాంగాన్ని ఆయన రాసుకుంటున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. మీరు చైనా పండవాళ్ళు చూస్తున్నారు కదా. చైనా మన భారత భూభాగం మీద కన్నేసింది. కాబట్టి లడక్ లో వాళ్ళు చూడబట్టే మన బిడ్డలు ఎదుర్కొంటే భారత సైనికులు చనిపోయిన విషయాన్ని, సంతోష్ కుమార్ కల్నల్ సంతోష్ చనిపోయిన విషయాన్ని మనం మర్చిపోతాం అనుకుంటున్నాం. పాకిస్తాన్ రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. మన భారత భూభాగాన్ని హస్తగతం చేస్తున్నది ఎవరు? చైనా. టిబెట్ మన మీద రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. శ్రీలంకను రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. పాకిస్తాన్ రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. అరుణాచల్ ప్రదేశ్ మన అంతర్గత రాష్ట్రం అవుతే మన ప్రధానమంత్రి, మన రాష్ట్రపతి ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తే ఈ రాష్ట్రానికి మీరు రావద్దని చెప్పి మనకి హెచ్చరికలు పంపుతున్న దేశం చైనా. మరో భూస్వామ్య వ్యవస్థకు పునాదులు వేస్తున్నది చైనా. మరో రాజకీయ వ్యవస్థకు పునాదులు వేస్తున్నది చైనా. ఇప్పుడు ఈయనకు మళ్ళా భూస్వామ్య వ్యవస్థ కావాలి, మళ్ళా రాజకీయ వ్యవస్థ కావాలి, శాస్త్రంగా గొర్రెల రాజ్యం నిర్మించుకోవాలి, తన కుటుంబం శాస్త్రం పరిపాలించాలంటే రాజ్యాంగం కట్టవుతుంది. పరిపాలించే రాజ్యాంగం కట్టవుతుంది. ఈ రాజ్యాంగం తీసేస్తే తప్ప నేను నా కుటుంబం పరిపాలించలేమని కోణంలోనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది రాజ్యాంగంలో ఒక చట్టం మాత్రమే. ఒక చట్టాన్ని రద్దు చేస్తేనే దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపి ఆ చట్టాన్ని కాపాడుకున్న వాళ్ళం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వము అనగారిన వర్గాల్లో తెలుసుకునే స్థాయికి అందరూ ఎదగాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. చివరిగా ఎక్కువ ఉపన్యాసం కాకుండా చివరికి ఒక్కడ మాట మాట్లాడుతున్నాను. నేను ఎవరినైనా శత్రువుగా ఎన్నుకుంటే అంబేద్కర్ శత్రువే నా శత్రువు, రాజ్యాంగానికి శత్రువే నా శత్రువు. నా అంబేద్కర్కి ఎవరు శత్రువు అయితే ఎవరు నా శత్రువే. నా రాజ్యాంగానికి శత్రువు ఎవరైతే నా శత్రువే. ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎవరి శత్రువు అయితే నా శత్రువే. ఈ దేశ సామాజిక న్యాయానికి ఎవరి శత్రువు అయితే నా శత్రువే. ఈ దేశ సమానత్వానికి ఎవరి శత్రువు నా శత్రువే. ఆ శత్రువు రూపాన్ని కేసీఆర్ కనిపించినా అతను నా శత్రువే. ఆ శత్రువు రూపాన్ని కేసీఆర్ కనిపించిన శత్రువే. ఇంకా 4 సార్లు జైల్లో పెట్టాం మేము పోతాం, ఇంకా 10 సార్లు ఇబ్బంది పెట్టాం పోతాం. కానీ అంబేద్కర్ ఆశయాన్ని, అంబేద్కర్ గౌరవాన్ని నిలబెట్టే కాడ మాత్రం ఎవరికి తగ్గాల్సిన కర్మ మనకు లేదనేసి కూడా మర్చిపోదని సరే నేను కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే మళ్ళీ నేను చెప్పదలుచుకున్నావో రేపు తేలబోయే యుద్ధంలో అంబేద్కర్ ను గౌరవించడం ఎవరో, అంబేద్కర్ ను వ్యతిరేకించడం ఎవరో, రాజ్యాంగాన్ని గౌరవించడం ఎవరో, రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం ఎవరో, సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని ఎవరు కోరుకుంటారో దానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారో, అంతేనా? ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షించుకుంటారో, ప్రజాస్వామ్యం ఎవరు వద్దంటారో తేల్చుకునే యుద్ధంలో అటువైపు వాళ్ళు ఉంటారు, ఇటువైపు మనం ఉంటాం. ఇప్పుడు
అంబేద్కర్ గౌరవించేటోళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ యుద్ధం చేయాల్సిందే. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కేసీఆర్ యుద్ధం చేయాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటోళ్ళు కేసీఆర్ యుద్ధం చేయాల్సిందే. సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని కాపాడుకునేటోళ్ళు కేసీఆర్ యుద్ధం చేయాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నా, చిన్న చిన్న పదవులకు ఆశపడితే బానిసత్వం మిగులుతుంది. చిన్న పదవులకు ఆశపడితే బానిసత్వం మిగులుతుంది. మనం బానిసలుగా మనం మారి మన జాతులను బానిసత్వంలోకి తీసుకెళ్లొద్దు. యుద్ధం శత్రువు ఎవడైనా సరే. ఆనాడు మనం మేల్కోక ముందే ఈ ప్రపంచాన్ని గడగడలంచిన బ్రిటిష్ ఎదుర్కొన్న వ్యక్తి గాంధీ అవుతే, అట్లాంటి గాంధీకి ముచ్చటం పట్టించింది ఒక అంబేద్కర్ మాత్రమే. ఆ రోజులో ఆ గాంధీకి ముచ్చటం పట్టించింది ఒక అంబేద్కర్ మాత్రమే. మనం మేల్కొని రోజుల్లోనే గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని యుద్ధం నడిపి మనం సాధించినప్పుడు, మనకన్నా ముందు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కనుమరుగవుతుంటే, కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తుంటే మనం మౌనంగా ఉండడం అంటే శత్రువులకు ఉపయోగపడడం తప్ప మన జాతులకు ఉపయోగపడ్డట్టు కాదని కూడా మనం మర్చిపోతాన్ని సైన్యం కోరుకుంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నా. యుద్ధం జరుగుతుంది. ఏప్రిల్ 4వ తారీఖు నాడు హైదరాబాద్ లో యుద్ధ పేరు మోగబోతుంది. కేసీఆర్ మనము తేల్చుకుంటాం. ఎంతమందిని జైల్లో పెడతాడో, ఎంతమందిని నిర్బంధం పెట్టి లాస్ట్ చార్జ్ తినిపిస్తాడో, ఎంతమంది కాల్పులు జరుపుతాడో, కానీ మా అంబేద్కర్ కు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా అంబేద్కర్ కు రాజ్యాంగానికి నువ్వు ప్రమాదం తీసుకొస్తే రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద పొందబెట్టే శక్తి మా దళితులకు పేదవర్గాలకు ఉన్నదనే విషయాన్ని నిరూపించడానికి సిద్ధపడదాం. కాళోజీ మాటలు ఒకటి నిరూపణ అయింది. రెండో మాట నిరూపణ కావాలి. కాళోజీ ఒక మాట అన్నాడు, అది గుర్తు చేసి ముగిస్తాను నేను. ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణేతరులు ఎవరైనా పెత్తనం చేస్తే, ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణేతరులు ఎవరైనా పెత్తనం చేస్తే తెలంగాణ బార్డర్ దాటేదాకా తరిమి కొట్టము అన్నాడు. కానీ తెలంగాణ గడ్డ మీదనే తెలంగాణలో కొంతమంది పెత్తనం చేస్తే, తెలంగాణ ప్రజల్ని కొంతమంది తెలంగాణ ఆధిపత్యం కింద నలిగేయాలని చూస్తే, అట్లాంటి తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళను తెలంగాణ గడ్డ మీదనే రాజకీయంగా పాత్ర చేయండి అని చెప్పి కాళోజీ చెప్పేశారు. ఒకటి అయిపోయింది, రెండోది మిగిలింది. తెలంగాణ గడ్డ మీద నుంచి తెలంగాణేతర వాళ్ళను కొంత పక్కకు పెట్టే ప్రయత్నం చేశాం. తెలంగాణ వచ్చేసింది. కానీ ఇదే తెలంగాణ గడ్డ మీద నా ఆధిపత్యం, నా కుటుంబాధిపత్యం, నేను దొరల రాజ్యం అంటే మాత్రం ఇదే గడ్డ మీద రాజకీయంగా భూస్థాపన చేసే శక్తి కూడా మనకు ఉన్నదనే విషయం కూడా నిరూపించడానికి సిద్ధపడతారని ఆశిస్తూ మళ్ళీ నేను చెప్తున్నా, నాకు వ్యక్తిగతమైన కేసీఆర్ శత్రువు కాదు, నేను ఆయనకు నిమ్మరసం ఇచ్చినండి. కానీ నా రాజ్యాంగాన్ని, నా అంబేద్కర్ అగౌరవపరిస్తే మాత్రం కేసీఆర్ కాదు, వాళ్ళ తాతను వాళ్ళ ముత్తాతను కూడా ఎదుర్కొనే దమ్ము మనకున్నదనే విషయం కూడా నిరూపిద్దామనే విషయం కూడా మర్చిపోతారు. యుద్ధం చేస్తూ ఈ యుద్ధంలో గిరిగిస్తే అటువైపు వాళ్ళు ఇటువైపు మనం అయినప్పుడు మీరు అంబేద్కర్ ని గౌరవించడానికి యుద్ధంలో పాల్గొనాల్సిందిగా నేను సవిన కోరుకుంటూ, రాజ్యాంగాన్ని కాపాడడానికి నాకు అండగా నిలబడాల్సిందని విజ్ఞప్తి చేస్తూ, నాకు అండగా ఉండే వాళ్ళు పార్టీలకు కులాలకు అతీతంగా ఒకసారి ఆత్మసాక్షిగా కేసీఆర్ మీదనే ప్రత్యక్ష యుద్ధం అయితే కూడా, కేసీఆర్ మీదనే అంబేద్కర్ కోసం రాజ్యాంగం కోసం ప్రత్యక్ష యుద్ధం అయితే కూడా ఆ యుద్ధానికి నాయకత్వం వహించే మీ అండగా మీ బిడ్డగా నేను ముందుకెళ్తున్నప్పుడు నాకు అండగా ఉండేటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై భీమ్.